హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్య ముందే రౌడీకి కాల్ చేసి సత్యని బెదిరించిన మహాదేవయ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య సంధ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సంధ్యని ఎలా కాపాడుకోవాలా అని బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు క్రిష్ అక్కడికి వచ్చి, సత్య, ఏంటి సత్య ఇక్కడున్నావు, పద మన గదిలోకి పోదాం అని అంటాడు. అప్పుడు సత్య, ప్లీజ్ క్రిష్, నన్ను ఇలా వదిలే అని అంటుంది. అప్పుడు క్రిష్, సత్య ఎందుకు గంతగన మేడుస్తున్నావు, ఇప్పుడు సంజయ్ తప్పు చేయలేదని తేలిపోయింది కదా అని అంటాడు. అప్పుడు సత్య, నీకు తెలియదు క్రిష్, ఆ సంజయ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, అందుకే ఇంతలాగా నా చెల్లి కోసం తాపత్రయపడుతున్నాను అని బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు క్రిష్, సత్య ముందు మనం లోపలికి వెళ్దాం పదా అని సత్యని బలవంతంగా వాళ్ళ గదిలోకి తీసుకెళ్తాడు. అలా సత్యకి నచ్చ చెప్తూ ఉంటాడు. మరుసటి రోజు సత్య గార్డెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మహాదేవయ్య బయట సోఫాలో కూర్చొని, ఓయ్ కోడలా గిట్లరా అని పిలుస్తాడు. అప్పుడు సత్య మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి మావయ్య అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించినావు, ఎలక్షన్ల నుండి తప్పుకుంటున్నావా లేదా అని అంటాడు. అప్పుడు సత్య, మీరు ఏం చేసినా, నన్ను ఎంత బెదిరించినా నన్ను ఎలక్షన్ల నుండి తప్పించడం మీ వల్ల కాదు మావయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎలక్షన్ల నుండి తప్పుకునేది లేదు అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య, నేను నీకు ఇట్లా నార్మల్గా మాటలు చెప్తుంటే గీడేం చేస్తాడు, మాటలే చెప్తుండు, ఏమి చెయ్యలేడు అని అనుకుంటున్నావు కదా, ఇప్పుడే నీ కళ్ళ ముందే నేనేం చేయగలనో రుజువు చేసి చూయిస్తా అని మొబైల్ తీసి రౌడీకి కాల్ చేస్తాడు. హలో, నేను నీకు మా వాళ్ళ హనీమూన్ డీటెయిల్స్ అన్నీ, అడ్రస్లు అవన్నీ పంపించినాను, అవన్నీ చూడు. నేను ఎప్పుడైతే నీకు కాల్ చేస్తానో అప్పుడు నువ్వు ఆ ఫోటోలో ఉన్న ఆ అమ్మాయిని చంపేయాలి. నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండు అని అంటాడు. అప్పుడు ఆ రౌడీ, అలానే సార్ అని కాల్ని కట్ చేస్తాడు. అప్పుడు సత్య చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు మహాదేవయ్య, నువ్వే నీ కళ్ళారా చూసినావు కదా, నీ చెవులారా విన్నావు కదా, నేను ఇప్పుడు ఏం చేశాను, నేను రౌడీలకు కూడా చెప్పేసిన, ఇక నీ వంతు, నువ్వు గనక ఎలక్షన్ నుండి తప్పుకోలేదనుకో, నేను ముందే నీకు చెప్పినట్లుగానే నీ చెల్లి తిరిగి రాదు, నీ చెల్లిని ఆఖరి చూపుగా ఈరోజే చూసుకో అని అంటాడు. అప్పుడు సత్య, మావయ్య అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య, నేను చెప్తుంది అక్షరాల నిజం చిన్న కొడలా, నువ్వు ఎలక్షన్ల నుండి నేను చెప్పినట్లుగా తప్పుకున్నావనుకో, నీ చెల్లి నీకు మిగులుతుంది. అదే నువ్వు ఎలక్షన్ల నుండి తప్పుకోలేదనుకో, ఇక నీ చెల్లికి దండ రెడీ చేసుకో అని అంటాడు. అప్పుడు సత్య చాలా కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేసి నా చెల్లిని కాపాడుకోవాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మహాదేవయ్య, నేను నీకు ఇలా టెన్షన్ లేకుండా ఉండడానికి మంచి ఆఫర్ని ఇచ్చిన చిన్న కొడలా, కానీ నువ్వే దాన్ని యూజ్ చేసుకోవట్లేదు అని అంటాడు. అప్పుడు సత్య కోపంగా మహాదేవయ్యని చూస్తూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.